మేడం చూస్తే ఈ త్రిబుల్ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులను పేదల్ని వైద్యం దూరం చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఇది చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజల్లో దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని ప్రజలు బలంగా కోరుకుంటూ ఉన్నారు. అందువల్లనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే కోటి సంతకాలు అంటే కోటి కంటే ఎక్కువ మంది వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మొన్ననే జిల్లాల్లోని నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని వాళ్ళు నినదించడం మనందరము చూసాము. ప్రైవేటైజేషన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు. కానీ ఈరోజు జగనన్న కడుతున్న మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి మా జగనన్న నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టేంత వరకు కూడా మా ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మేడం, ఆ పత్రాలను అందజేస్తున్నారు గవర్నర్ గారికి, ఈ రోజు సాయంత్రం కలవబోతున్నారు. ఈ విధానంతో పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ సంబంధించి ఏమంటారు, గతంలో నిర్వీర్యమైన వ్యవస్థ ఏదైతే చూసినట్లుండే కనుక వీళ్ళు ఇంకా బకాయిలు పే చేయలేదు, కానీ ఆరోగ్య బీమా తీసుకొస్తా అన్నారు, నమ్మశక్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అనేది బాగా అలవాటైపోయిందండి. ప్రభుత్వము ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు వైఎస్ఆర్ గారు చేపట్టడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా కొనసాగించిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు ఎంత దారుణంగా ఆరోగ్యశ్రీని తొంగులో తొక్కుతూ ఇప్పుడేమో బీమా అంటూ ఏవో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన మద్దతుదారులకి, తన అనుయాయులకి ఇవన్నీ కూడా అప్పగించే పనిలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలని ప్రజలు గమనించారు. చూస్తే ఈ విధానం ఎంతవరకు కరెక్టు? మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేశారు, మరి ఇదే విధానంలో ముందుకెళ్తామంటున్నారు. ఈ త్రిబుల్ విధానాన్ని మానంటున్నారు చంద్రబాబు గారు. ఎందుకని మొండు పట్టు వదలట్లేదు? పేదవారికి అన్యాయం జరిగింది కదా ఈ విధానం. ఖచ్చితంగా జరిగిందండి పేదవారికి. ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రైవేటైజేషన్ చేస్తే కనుక అది కేవలం పెద్దవాళ్ళకి, గొప్పవారికి, వాళ్ళ వర్గానికే న్యాయం జరుగుతుంది తప్ప పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా చాలా అన్యాయం జరిగినట్టే. ఒక ఫ్రీ సీట్స్ ఉండవు, లిమిటెడ్ సీట్స్ 150 సీట్స్ వరకు ఉంటాయి. ఒకవేళ ఒక పేద విద్యార్థి చదువుకోవాలనుకున్నా సరే మరి 1,5 పెట్టయితే MBBS చేయలేరు. సో దీన్నైతే మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేడం, ఇదే విధానానికి సంబంధించి అమరావతి విషయం కానివ్వండి, ఇవన్నీ రైతులు కూడా ఇప్పుడు తేరుకున్నారు. ఏదైతే ఉందో బిల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి కేంద్రం చెప్పింది. మళ్ళీ బలవంతంగా అయినా 2వ దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తామంటున్నారు. ఏం జరుగుతుంది అమరావతిలో అండి? యాక్చువల్లీ ఇది మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగా వాళ్ళు మీకు ఎంత ల్యాండ్ ఉందో సర్వే చేయించి వాళ్ళది రికార్డు రూపంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా తరతరాలది ఉన్నా సరే యాన్సిస్టర్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా తీసుకొని వస్తే అప్పుడు వీళ్ళు చెడ్డ ప్రచారం చేశారు, బ్యాడ్ ప్రాపగండా చేశారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటున్నారు అది ఇది అని. ఇప్పుడు దాన్నే విధంగా వీళ్ళు మళ్ళీ చేయడం ఎంతవరకు ఇదో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఎల్లో మీడియా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే వాళ్ళు తప్పుగా చిత్రీకరించే చూపించడం జరుగుతుంది. చూస్తే గవర్నర్ని కలవబోతున్నారు మేడం, ఎలా ఉండబోతుంది ఈ అంశానికి సంబంధించి? స్వచ్ఛందంగా వచ్చిన ఏదైతే ఈ సంతక సేకరణ బాగా సక్సెస్ఫుల్ అయింది, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వాలే నడపాలంటున్నారు. మరి ఎలా చూస్తారు గవర్నర్ దీన్ని? తప్పకుండా గవర్నర్ గారు అయితే పరిగణనలో తీసుకోవాలండి. ఎందుకంటే 1,30,00,000 పైనే అందరూ కూడా దీనికి ఆమోదించి దీనికి వ్యతిరేకిస్తున్నారు ప్రైవేటైజేషన్కి. మరి తప్పకుండా వాళ్ళు దీన్ని కేటగరైజ్ చేసుకొని వాళ్ళు దీన్ని తీసుకొని దీన్ని ఆపి ఏవైతే ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గవర్నమెంట్ అండర్లో ఉంటే పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మిడిల్ క్లాస్కి న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉందో దీని మీద తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మరి అది కూడా కన్సిడర్ చేస్తారు గవర్నర్ గారు అని అనుకుంటున్నాను. మేడం గారు, చూసుకున్నట్లయితే త్రిబుల్ విధానంలోనే ముందుకెళ్తున్నాను అంటున్నారు చంద్రబాబు గారు. ఎంతవరకు సమంజసం? పేదవాడి పరిస్థితి ఏంటి, పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఈ ఆరోగ్యం సంబంధించి ఆరోగ్యశ్రీ ఏమైంది? ట్రిపుల్ బి విధానం అంటే ఏంటండి? అది ప్రైవేటైజేషన్ కాదా? ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పమనండి.
పేద మధ్యతరగతి వాళ్ళు మనం ఇంతవరకు చూసాం. ఎప్పుడు చూసినా మన ఆంధ్ర నుంచి పరాయి రాష్ట్రాలకి పరాయి దేశాలకి వెళ్ళి వైద్య విద్యను అభ్యసించడమే తప్పితే ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు కడితే అందులో 7 కంప్లీట్ చేశారు. ప్రతి మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది. పేదవాళ్ళకి మెడికల్ విద్యని అందించడానికి అతనికి సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టడం చేతకాని చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు పెట్టి అమరావతి నగరాన్ని నిర్మిస్తానంటున్నాడు. అమరావతి నగరాన్ని అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది. ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడికే వస్తారు, మన దగ్గరికే వస్తారు వాళ్ళందరూ. అప్పుడు మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అమరావతి నగరం డెవలప్ అవుతుంది. దాన్ని వదిలేసి నేనేదో ఉట్టికి ఎగలేనమ్మా ఆకాశానికి ఎగుతానన్నట్టు ఇది చేస్తున్న విధానాలన్నీ పేద మధ్యతరగతి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి వైద్య విద్యను అందించకుండా పేదవాడు చదువుకోకుండా పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోవాలి అని ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి ఈ విధానాన్ని తీసుకొస్తున్నారండి. ఆరోగ్యశ్రీని ఎందుకు నిర్వీర్యం చేశారు? నిజంగా మీకు ప్రజల పట్ల పేదవాళ్ళ పట్ల ఆరోగ్యం పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు? ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు వెసులుబాటు కల్పిస్తే మీరు టోటల్గా ఎందుకు క్లోజ్ చేశారు దాన్ని? ఆరోగ్యశ్రీని కూడా ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు లక్షల కోట్లు పెట్టి అమరావతి నగరాన్ని ఎలా నిర్మిస్తారు? ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మీకు ఎన్ని కోట్లు లాభం వస్తుంది? మీ బినామీలకి ఎన్ని లక్షల కోట్లు వెళ్తున్నాయి? దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఇదే విధానంలో చూసుకుంటే కేంద్రం కూడా మొట్టికాయలు వేసింది. బిల్లు గెజిట్లో నోటిఫికేషన్ పాస్ చేయడానికి 2014 నుంచే మీరు పరిగణలో తీసుకోవాలని వీళ్ళు అడగడం జరిగింది. కానీ అది కుదరదు అన్నారు. మీరు ఉమ్మడి రాజధాని ఉండగా రాత్రి తట్టాపుట్టా సదురుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారని కూడా అడుగుతుంది. ఖచ్చితంగా అడుగుతారండి. మనకి 10 సంవత్సరాలు అక్కడ ఉండడానికి ఉమ్మడి రాజధాని ఉండగా అక్కడ ఏమి ఆశించి దేనివల్ల మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది? దానికి మీరు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే కదా ఈ మెడికల్ కాలేజీలు కట్టారు. అలాంటి కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకొని పర్మిషన్లు ఇచ్చింది. పర్మిషన్లు తీసుకురావడం ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? పర్మిషన్లు ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా. అందుకే ఇక్కడ చేస్తున్న దుర్మార్గపు పాలన ఈ విధానాల్ని ఎండగట్టడం కోసమని ఈ 1 కోటి సంతకాల సేకరణ అన్నది తీసుకురావడం జరిగింది. 1 కోటి సంతకాలు కాదండి, మోర్ దాన్ 1.5 కోటి సంతకాలు సేకరించాము. దీని ద్వారా ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేయడం కోసమని ఈ బృహత్తర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈరోజు దీన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా కేంద్రానికి కూడా తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్ ఈ విధానంలో ముందుకు వెళ్తే ఎంతవరకు కూడా పేదవాడికి అన్యాయం జరుగుతుంది? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఎందుకంటారు? ప్రభుత్వాలు నడపలేని స్థితిలో ఉన్నాయా? గతంలో నేను రియల్ ఎస్టేట్లకు సంబంధించి సింగపూర్ మలేషియా కబుర్లు చెప్పిన ఈయన మరి ఇప్పుడు ఎందుకని ఈ విధానంలో ట్రిపుల్ పి విధానానికి వెళ్తానంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా పేద ప్రజలకి ద్రోహం చేసేలాగా, పెట్టుబడిదారులకి, విదేశీ కార్పొరేట్ కంపెనీలకి మేలు చేసేలాగా ప్రతిసారి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మరి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలని పీపీపీ విధానం ద్వారా పెట్టుబడిదారులకు కట్టబెట్టి పేద సామాన్య వర్గాలకి వైద్యాన్ని దూరం చేసేలాగా, వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేసేలాగా, ఆయన పెట్టుబడిదారులకే లబ్ధి చేకూర్చేలాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటుగా గత 100 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చి ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలని ఈ రోజున అవన్నీ కూడా మరి తరగతులు ప్రారంభించడం కానీ, అడ్మిషన్ చేయడం కానీ పూర్తిగా రన్నింగ్లోకి తీసుకొచ్చి మరొక 10 మెడికల్ కాలేజీలు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. అనుమతులు వచ్చినాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రతో, కుయుక్తులతో పేద సామాన్య వర్గాలు ఎవరు కూడా డాక్టర్లు కాకూడదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మరి సామాన్య వర్గాలు ఎవరు కూడా డాక్టర్ అయ్యేటువంటి అవకాశం లేకుండా పేదవాళ్ళని పేదవాళ్ళలాగే ఉంచాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని మరి కార్పొరేట్లకి కట్టబెట్టే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇది ముమ్మాటికి పేద సామాన్య వర్గాలకి ద్రోహం చేసేటువంటి చర్య. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా పేద సామాన్య వర్గాలకి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడిదారులకి మేలు చేసే నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం 1 కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా అభిప్రాయాన్ని, ప్రజా వ్యతిరేకతని కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి 1,40,00,000కి పైగా సంతకాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పిలుపులో భాగస్వామ్యం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి పీపీపీ విధానాన్ని, మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేయడాన్ని రద్దు చేయాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. అయితే స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరణకు సంబంధించి ఈ యొక్క వ్యవహారం చాలా పెద్ద సక్సెస్ఫుల్ అయింది సార్. ఎలా అనిపిస్తుంది? ప్రజల్లో ఒక మార్పు కనబడింది అంటారు? ప్రజల్లో మార్పు కాదు, ప్రజలు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు కలిపారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి పార్టీ 1,00,000 సంతకాల సేకరణ అంటే 1,40,00,000 పైగా సంతకాలు చేశారంటేనే 175 నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీతో కలిసి ప్రయాణం చేశారని అర్థం. ఈ రోజున పేదవాడు రాష్ట్రంలో కేజీ కూరగాయలు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితులు లేవు, కానీ క్వార్టర్ బాటిల్ మాత్రం అంతకన్నా చౌకగా దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా నకిలీ మద్యమేమే కదా, దొంగ మద్యమేమే కదా. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. పేదవాడికి వైద్యాన్ని అందించడమో అదేవిధంగా విద్యని అందించడం మీద దృష్టి పెట్టకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కబళించేటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కూడా ఉపేక్షించరని చెప్పడానికే ఈ 1,40,00,000 సంతకాల సేకరణను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏమంటారు? ఇదే విధానానికి ముందుకు కొనసాగుతామంటుంది ప్రభుత్వం, మొండిపట్టు వేయట్లేదు చంద్రబాబు గారు. ఈ యొక్క పేదరికానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే వైద్య విద్యను దూరం చేయడంలో ఈ నెంబర్ 1. రెండోది చూసుకున్నట్లయితే కానీ 3BBP విధానంలోనే ముందుకు వెళ్తానంటున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది అలా ఎవరైనా సరే ఒక మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ వ్యక్తి పెడతానంటే ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి. ఆ ల్యాండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చే సహకారం చేస్తూ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇద్దరు జాయింట్ మీద చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది అలా కాదు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు ఇస్తే 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ భూమి స్థలాన్ని ఇచ్చింది, కోట్లు విలువైనటువంటిది. ఉదాహరణ మా నర్సీపట్నం ఉంది, నర్సీపట్నం నుంచి 50 ఎకరాలు కూడా ఒక్కొక్క ఎకరా 2 కోట్లు 3 కోట్లు పడుతుంది. దాన్ని ఫ్రీగా దానం చేస్తున్నాడు చంద్రబాబు, ఏ గీతం కాలేజీకి ఇచ్చేద్దామని. అలా టోటల్గా 10 మెడికల్ కాలేజీలు ఇప్పటికే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 500 కోట్లు కేటాయించి ప్రజలకు అంకితం చేస్తారు. ఇంక 10 మెడికల్ కాలేజీలు కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అమరావతి కోసం పెద్ద బూస్టప్ ఇస్తూ రోజుకు ఆర్భాటాలు చేస్తూ వేలాది కోట్ల రూపాయల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్టు తరుణంలో 5,000 కోట్లు కేటాయించాలంటే పేదవాడు బాగుపడకూడదు, పెద్దోడే బాగుపడాలా. పెద్దోడు వల్ల ఈయనకి మామూలు తాంబూలాలు ఈయనకి బ్యాక్ డోర్ నుంచి రావాలా. అదే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజాగ్రహం గురికాక తప్పదు. ఇంకేంటంటే బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఏదో అధికారంలో మొన్న ఏదో దీని మీద వచ్చినా అదృష్టం బాగుండి రేపు 100కు 100 రూపాయలు కూడా ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుంపట ప్రభుత్వం, కుళ్ళు ప్రభుత్వం, కుతంత్ర ప్రభుత్వం, పేదోడు బేదోడు కూలోడు నాలోడు అందరికి కూడా అన్యాయం చేసిన ప్రభుత్వం. కాబట్టి పేదల ఆగ్రహంతో వీళ్ళు భస్మీపట్టడం అవ్వక తప్పదని మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏ విధానం చూసుకుంటే అమరావతి విషయంలో కూడా రైతులు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఏదైతే ల్యాండ్కి సంబంధించి అయితే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడో ఇస్తున్నారో అసలు పేపర్లే తప్ప స్థలం రూపంలో ఎక్కడా లేదంటున్నారు. రెండోది చూసుకుంటే కూడా కేంద్రం కూడా ముట్టికాయలు వేసింది, బిల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి. 2014 నుంచి ఉమ్మడి రాజధాని అంశం ఉన్నప్పటికీ మీరు ఎందుకు రాత్రి ఇక్కడికి వచ్చారని చెప్పి అది తిప్పి వెనక పంపడం జరిగింది. ఏం జరుగుతుంది? అందుకే కదండి మేనమేషాలు లెక్క పెడుతున్నారు. చంద్రబాబు కానీ చంద్రబాబు కొడుకు కానీ వీళ్ళందరూ మేనమేషాలు లెక్క పెట్టడానికి కారణం ఏంటంటే యుటిలైజేషన్ దేనికి కేటాయింపులు మేము కేటాయించిన సొమ్ముని దేనికి ఉపయోగించారంటే దాన్ని చెప్పలేని పరిస్థితి. బడాబాబుని ఇంకా బడాబాబుని చేయాలని పెద్దోడిని చేయాలని చూస్తున్నారు తప్ప ఒక పేదవాడిని ఒక పెద్దవాడిగా మార్చాలని కానీ లేకపోతే మధ్యతరగతి కుటుంబీకుల్ని ఒక ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్దామని ఆలోచన చేయలేదు. కాబట్టి ప్రజా సంకటంగా మారినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ గమనించుకోవాలా. పేదవాడికి విద్యని వైద్యని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు నాట్ ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషనే కాదు, మామూలుగా జనరల్ ఎడ్యుకేషన్ కూడా మీకు ప్రైమరీ లెవెల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ నాడు ద్వారా సంస్కరణలు తీసుకురావడం కానీ నాణ్యమైనటువంటి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక ఇలాంటి కార్యక్రమాలు మహోత్తరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని ప్రజలందరూ ఈరోజు అయ్యో కొంచెం తప్పు చేసామనే ఇది జరుగుతుంది. కాబట్టి
ఇప్పటికైనా ప్రజలు గమనించి ప్రజా సంకటంగా మారినటువంటి కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి మీరు సంఘీభావంగా 1,000,000 సంతకాలు చేయడం, ఆ 1,000,000 సంతకాల ద్వారా కళ్ళు తెరిపించాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే వాళ్ళు త్వరలోనే శాశ్వతంగా కళ్ళు మూసే కార్యక్రమం త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ఉందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రైవేటీకరణ అనేటటువంటిది చెయ్యొద్దు అని చెప్పేసి సుమారు 1,67,00,000 మంది దాకా ఈరోజు సంతకాలు స్వచ్ఛందంగా సేకరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే జరిగినట్లయితే అంటే ఒకప్పుడు పొరపాటున ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రైవేటీకరణకే మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము మరి రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. ఏ ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం అయ్యింది సార్. ఈ ప్రభుత్వాలు వచ్చాక కంప్లీట్గా పక్కన పెట్టేశారు. ఆరోగ్య బీమా అంటున్నారు April 1 విడుదల చేస్తారంట. నిజంగా జనం ఫూల్స్ అవుతారా? 25,00,000 బీమా పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా. అదే మరి ఇప్పుడు అదంతా ఇచ్చిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలనే వీళ్ళేమో పేర్లు మార్చి చేస్తున్నారే తప్ప వీళ్ళు కొత్తగా ఉద్ధరించింది అయితే ఏమీ లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వానికి మాత్రం ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజులు అది దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి భావిస్తున్నాం. సంతక సేకరణకు సంబంధించి గవర్నర్ గారిని కలవబోతున్నారు సార్ జగన్ గారు. ఎలా ఉండబోతుంది ఈ విధానంలో? గవర్నర్ గారు ఎలా పరిగమనిస్తారు? అయితే మేమైతే ఖచ్చితంగా ప్రజలకి అనుకూలమైనటువంటి తీర్పుని వాళ్ళు ఇస్తారని చెప్పేసి గవర్నర్ గారు ఇస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఏ విధానంలో ముందుకెళ్తే అమరావతి పైన కూడా ముట్టికాయలు వేసింది కేంద్రం. గెజిట్లో బిల్ పాస్ చేసి మాకు చట్టభద్రత అంటే 2014 నుంచి కూడా కన్సిడర్ చేయమంటే మీకు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం? అప్పుడు డేట్ ఇవ్వమంటున్నారు. ఎన్ని చేసినా సరే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదనే చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ప్రభుత్వ విధానాలు అనేటటువంటిది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఉండకూడదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందించినటువంటి దాఖలాలు మనం అందరూ చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ప్రజలే వ్యతిరేకత చూపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడే ఈరోజు ప్రజలు మనం ఎలా వెళ్ళినా సరే మనల్ని నమ్మట్లేదు అనేటటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. 2029 ఎలా ఉండబోతుంది? అందులోనూ రేపు జనవరి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఈ రోజు మీరు తెలంగాణ ఎలక్షన్లో చూశారు కదా, అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదుర్కోబోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం ఉంటుందని చెప్పేసి చెప్తాం. థ్యాంక్ యూ అండి. ఈ ప్రైవేటీకరణ విధానం మంచిది కాదు. ప్రభుత్వ పరంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతోనైతే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ఆ రోజు మంజూరు చేశారో ఆ ఆలోచన తగ్గట్టుగానే ఈరోజు ప్రభుత్వం కంటిన్యూ చేయాలి తప్ప వీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన పీపీపీ మోడ్లో వారి తాలూకు అనుయాయులకి కట్టబెట్టేదానికి ఇటువంటి ప్రక్రియకి పూనుకున్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఈ 1,000,000 సంతకాల సేకరణ ఒక విజయంలాగా మరి సాగించారు. సంతకాలు 1,000,000 అనుకున్నాము కానీ 1,000,000 కన్నా ఎక్కువ మందే. ఆఖరికి ఆ పార్టీకి ఓటేసేటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము కూడా సంతకాలు చేస్తాము, దీన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన ఆలోచన, తన నిర్ణయం తను తీసుకున్నారు కాబట్టి దాన్ని సమర్థించుకునేదానికి ఇదే కంటిన్యూ చేస్తామని చెప్తున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.